త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 2 పెండింగ్ డిఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరులోగా 2 డిఏలకు సంబంధించి నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరితే అక్టోబర్ జీతంతో కలిపి, ఒకవేళ నిధులు సమీకరణ కాకపోతే నవంబర్ జీతంతో ఆ 2 పెండింగ్ డిఏలను కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి నెల 4,800 కోట్ల జీతాల చెల్లింపులు ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు జనవరి టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023, జూలై టు డిసెంబర్ 2023, జనవరి టు జూన్ 2024 పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందులో 2ంటిని ఉద్యోగులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి ఉద్యోగుల డిఏ పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా 4 డిఏలను ఉద్యోగులకు ప్రస్తుతం రావాల్సి ఉండగా త్వరలోనే మరో డిఏ డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావడం, మొత్తంగా డిఏల సంఖ్య 5కు చేరుకుంటుందని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 డిఏలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిపింది. ప్రస్తుతం ఆ 2 డిఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై 300 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు 4,800 కోట్లను ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా 2 డిఏల చెల్లింపుతో మరో 300 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023 ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీని లేదా నవంబర్ 1వ తేదీన ఉద్యోగులకు అందించే జీతంలో ఆ 2 డిఏలను కలిపి ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎంలు వేర్వేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా 4 పెండింగ్ డిఏల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 2 డిఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023 డిఏలను 3.64%గా గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది.